నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు మంచి రైతు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ముమ్మడివరం అనే ఊరిలో సత్యనారాయణ అనే రైతున్నాడు. అతడు గొప్ప దయాగుణం కలవాడు. సముద్రానికి దగ్గరగా ఉన్న కొండపై అతడి పొలం ఉంది. కొండ దిగువ కూడా కొన్ని పంట పొలాలు ఉన్నాయి. తన పొలం నుంచి చూస్తే సముద్రం కనిపిస్తుంది. ఒకసారి కొండపై తన పొలంలో వరి కోసి కుప్ప వేస్తున్నాడు. సాయంత్రం అయ్యేసరికి పని పూర్తయింది. ఇంటికి బయలుదేరుతుండగా సముద్రం వైపు చూశాడు. కడలిలో నీరు బాగా వెనక్కి వెళ్ళిపోవడం గమనించాడు. అంతే, వెంటనే ఏదో ప్రమాదం రాబోతుందని గ్రహించి కొండ కింద పొలాల్లో పనిచేస్తున్న వారిని బిగ్గరగా పిలిచాడు. ఎంత పిలిచినా వాళ్ళు రాకపోవడంతో ఏం చేయాలని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. కష్టించి పండించిన తన వరి కుప్పలకు నిప్పు పెట్టాడు. అది గమనించిన చుట్టుపక్కల వాళ్ళు, కింది పొలాల వాళ్ళు కొండపైకి వచ్చారు. పైకి వస్తున్న తమను సంతోషంగా చూస్తున్న సత్యనారాయణ చూసి అందరికీ ఆశ్చర్యం వేసింది. ఇంతలో సముద్రం ఉగ్రరూపం దాల్చి రాకాసి అలలు ఎగిసిపడి కొండ కింద భాగాన్ని ముంచెత్తాయి. తన పంటను నష్టపోయి మరీ తమ ప్రాణాలు కాపాడిన సత్యనారాయణకు అందరూ కృతజ్ఞతలు తెలిపారు. నీతి ఏమంటే, మంచి మనసున్న వాళ్ళు తమకు నష్టం జరిగినా 10 మందికి మేలు జరగాలి అనుకుంటారు. సమాప్తం.